హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక మనకి సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే, అండ్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు మనకైతే ఒక సినిమాను ప్రకటించారు. అది మీ అందరికీ తెలిసిందే, ఎస్ఎస్ఎంబి అని. అండ్ మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే మన గుంటూరు కారం తర్వాత ఏ మూవీ కూడా తీయలేదు. అండ్ రాజమౌళి గారు అయితే ఫ్యాన్ ఇండియా మూవీస్ అయితే RRR తర్వాత ఏ మూవీ అయితే తీయలేదని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక పాన్ ఇండియా మూవీని అయితే ప్రకటించారు రాజమౌళి గారు అయితే అండ్ మహేష్ బాబు గారితో. ఇప్పటి వరకు మహేష్ బాబు గారు అయితే ఎటువంటి పాన్ ఇండియా మూవీస్ అయితే చేయలేదు. అండ్ మహేష్ బాబు గారి క్రేజ్ మీ అందరికీ తెలిసిందే, మన తెలుగు స్టేట్స్లో ఏ విధంగా ఉంది. అండ్ నార్త్ స్టేట్లో కూడా క్రేజ్ అనేది మామూలుగా లేదు. అండ్ రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే వరల్డ్ వైజ్గా ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళిద్దరూ ఒక కాంబినేషన్లో మనకైతే SSMB 29 and 30 అనే మూవీస్ అయితే రాబోతున్నాయి గైస్. అండ్ ఈ మూవీని అయితే 2 పార్ట్లుగా విభజించారు. అండ్ ఈ మూవీకి అయితే 1000 కోట్లకు పైగా బడ్జెట్ అనేది పెడుతున్నారు. అండ్ ఈ మూవీని మనకైతే అమెజాన్ ఫారెస్ట్లో నాన్ స్టాప్ అడ్వెంచర్గా మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు రాజమౌళి గారు అయితే. అండ్ ఇప్పటికే మనకైతే హైదరాబాద్లో ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక మంచి సెట్ వేసి అండ్ షూట్ని స్టార్ట్ చేసేసారు. అండ్ తర్వాత షెడ్యూల్ అయితే వచ్చే నెలలో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అయితే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పటికే హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారిని అయితే తీసుకున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చింది గైస్. అండ్ ఫైనల్గా అయితే ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. మనకైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి SSMB 29 మూవీ నుంచి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకి తెలుగు మూవీలో ఎంత బడ్జెట్ కలెక్ట్ చేస్తుందో మీ ఓకే వదిలేస్తున్నాను. అండ్ ఈ మూవీ వచ్చే వరకే ఇండియన్ రికార్డ్స్ అన్నీ, అండ్ ఈ మూవీ వచ్చిన తర్వాత ఇండియన్ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతాయి అనేది నా నమ్మకం. అండ్ వరల్డ్ వైజ్గా కూడా మనకైతే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ అవతార్ కావచ్చు, అవెంజర్స్ కావచ్చు, ఆ మూవీలాగే మనకైతే భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మూవీకి అయితే. ఎందుకంటే మనకి ఫ్యాన్ ఇండియా మూవీ కదా. అండ్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అయితే మనకైతే ప్రియాంక చోప్రా గారు అయితే హీరోయిన్గా ఉండబోతున్నారు. అండ్ మనకి నార్త్ సైడ్ కావచ్చు, హాలీవుడ్ సైడ్ కావచ్చు, మనకైతే మంచిగా ప్రమోషన్స్ అయితే వస్తాయి. అండ్ మహేష్ బాబు గారికి ఉన్న క్రేజ్ మీ అందరికీ తెలిసిందే. అండ్ రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అండ్ భారీగా బడ్జెట్ అనేది పెడుతున్నారు ఈ మూవీ గురించి. అండ్ ఇది గైస్ ఇప్పటివరకు వచ్చిన ఈ మూవీ గురించి అప్డేట్స్ అయితే. అండ్ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మీరు అనుకుంటున్నారు ఈ మూవీ మీద ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళలో మూవీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి సినీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ADP సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.